సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మళ్ళీ చూసినట్టయితే ఫ్లిప్కార్ట్లో ఈ యొక్క బిగ్ దివాళీ సేల్ అయితే నడుస్తుందన్నమాట. ఇంతకుముందు వచ్చిన బిగ్ బిలియన్ డే సేల్స్కి అండ్ ఇప్పుడు వచ్చిన బిగ్ దివాళీ సేల్కి పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. అదే దుమ్ము రేపే ఆఫర్స్తో అయితే తీసుకొచ్చారు. అండ్ టు బీ ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే దీంట్లో కొన్ని న్యూ మొబైల్స్ కూడా మనకు యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పైన మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. అండ్ ఏదైతే మనకు బిగ్ దివాళీ సేల్ ఉందో ఇది కంప్లీట్గా 7 days అయితే ఉంటుంది. మనకు ఈ నెల 17th అంటే రేపటి నుంచి స్టార్ట్ అయ్యి కంప్లీట్గా మీకు 23rd వరకు అయితే ఉంటుంది. కాకపోతే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు 1 day బిఫోరే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. అండ్ నేను కూడా ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబరింగ్ కాబట్టి నాకు 1 day అంటే ఈ రోజు నుంచే నాకు స్టార్ట్ కావడం అయితే జరిగిందనమాట. మరి ఫ్రెండ్స్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ యొక్క మొబైల్స్ ఏవి తీసుకోవాలి ఏవి లేదా అని తెలుసుకోబోయే కంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 50 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను. దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మీకైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు బిగ్ దివాళీ సేల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇండియా కామ్ మొబైల్ సూపర్ స్టోర్ అని రాసి ఉంది. అండ్ ఇక్కడ కంప్లీట్గా 17 నుంచి 23rd అక్టోబర్ వరకు అయితే ఉంది. అంటే మనకు 7 days అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పైన మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ విత్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అండ్ ఆల్సో ఆన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్. అంటే ఇక్కడ మనకు ఏటీఎం కార్డ్ పైన అయితే లేదు. సో ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకైతే ఇక్కడ ఏటీఎం కార్డ్ పైన మీకు ఆఫర్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఆ తర్వాత ఫస్ట్ ఫోన్ ఇంకా ఐఫోన్ 12 ఉంది. ఇంకా ఆబ్వియస్లీ తీసుకోవచ్చు. మీకు ఏ ఫోన్ బైనిక్ చిప్సెట్తో అయితే వస్తుంది. చాలా అగ్రెసివ్ ప్రైస్లో, అంటే చాలా మంచి ఆఫర్లో అయితే తీసుకొచ్చారు. సో ముఖ్యంగా ఐఫోన్ తీసుకున్న వాళ్ళకైతే చాలా మంచి టైం అనమాట. ఈ యొక్క మొబైల్ డిస్ప్లే కోసం బాగా ఉంటుంది అండ్ కెమెరా ఇంకా పీక్ రేంజ్లో ఉంటుంది. అండ్ అంతేకాక దీంట్లో ప్రైవసీ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. అండ్ ఆ తర్వాత ఒప్పో రీనో 6 అయితే ఉంది. ఇది 30,000 ఉండే మొబైల్ ఇప్పుడు కేవలం 24,240 రూపీస్కి వస్తుందన్నమాట. సో ఇవన్నీ చూసినట్టయితే కేవలం మీకు 24,240 రూపీస్కి అంటే బెస్ట్ కెమెరా ఫోన్ అనే చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఒప్పో రీనో 6 సిరీస్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే సో వాళ్ళకైతే చాలా కరెక్ట్ టైం అనమాట. సో ఈ యొక్క టైంని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనకు మోటో నుంచి మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్ అండ్ జనరల్గా దీని యొక్క ప్రైస్ మనకు 20,499 రూపీస్ అనమాట. ఇప్పుడు ఒక 1,000 రూపాయలు తగ్గించి అరౌండ్ మీకు 19,490 రూపీస్కి అయితే వస్తుంది. సో దీంట్లో మీకు 108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 90Hz సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా ఉంటుంది. ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. మీకు మొబైల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత వివో నుంచి వివో X70 Pro అయితే ఉంది. 44,240 రూపీస్కి ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. మేజర్గా మీ యొక్క ప్రియారిటీ మంచి కెమెరా, అంటే ప్రొఫెషనల్గా కెమెరా బాగా రావాలనుకున్న వాళ్ళకు ఈ యొక్క వివో X70 అయితే చాలా బాగా ఉంటుందన్నమాట. సో ఆ యొక్క మొబైల్ కూడా ఎవరు అయితే మిస్ చేసుకోదండి. అండ్ ఆ తర్వాత రియల్మీ C21Y అయితే ఉంది. ఇవన్నీ మనకు HD+ డిస్ప్లేతో మాత్రమే వస్తాయన్నమాట. రియల్మీ నుంచి కావాలంటే తీసుకోవచ్చు. కాకపోతే ఇదే ప్రైస్లో మనకు ఫుల్ HD+ డిస్ప్లే వచ్చే ఇన్ఫినిక్స్ Note 10 కావచ్చు, ఇలాంటి మొబైల్స్ అయితే మనకు చాలా ఉన్నాయి. నేను HD+ డిస్ప్లే అనేది అరౌండ్ 8,000కి అయితే రికమెండ్ చేయను. అక్కడ 9,000 పెడితే మీకు మైక్రోమాక్స్ Note 1 వస్తుంది అండ్ రెడ్మీ నుంచి రెడ్మీ 9 ప్రైమ్ వస్తుంది. అవన్నీ మీకు ఫుల్ HD+ డిస్ప్లేస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఇది మాత్రం మీకు HD+ డిస్ప్లే అనమాట. సో ఈ యొక్క మొబైల్ అయితే స్కిప్ చేయండి. అండ్ ఆ తర్వాత ఈ యొక్క పోకో M3 అయితే ఉంది. 10,500 రూపీస్కి మీకు ఒక కాల్ స్విచ్ చేస్తే ఇంకొక 500 రూపీస్ మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో 10,000కి మీకు 6,000 mAh బ్యాటరీ, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ 6GB ర్యామ్ ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది కూడా ఒక బెస్ట్ బై స్మార్ట్ ఫోన్. ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత రియల్మీ C11 అయితే స్కిప్ చేయండి. అండ్ రియల్మీ నార్జో 50A అయితే ఉంది. సో 10,000 రూపీస్కి మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. G85 ప్రాసెసర్ అండ్ 6,000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి, కొంచెం గేమింగ్ కోసం బాగా రావాలనుకున్నారు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ రియల్మీ నార్జో 30 మొబైల్ అయితే ఉంది. ఇది వచ్చేసి 11,999 రూపీస్ అనమాట. సో ఇది కూడా మనకు చాలా బెస్ట్ ఆఫర్లో అయితే తీసుకొచ్చారు. మీకు 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అనమాట. ముఖ్యంగా గేమింగ్ కోసం, కెమెరా కోసం, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఎవరు కావాలో వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోండి. అండ్ ఆ తర్వాత పోకో C3కి బదులుగా మీరు డైరెక్ట్గా పోకో C31 తీసుకోండి. ఎందుకంటే పోకో C3 మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉండదు. పోకో C31 మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తుంది. సో ఈ యొక్క మొబైల్ అయితే వద్దు. అండ్ పోకో F3 GT 5G అనమాట. ఇది మరీ అంత ఎక్కువగా ప్రైస్ అయితే ఏమీ తగ్గించలేదు. బట్ ఓకే, ఇది ఒక గేమింగ్ మొబైల్ అనమాట. ఇది మీకు డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్ ఉంటుంది. అండ్ అరౌండ్ మీకు 5,000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది అనమాట. అండ్ 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు.
ముఖ్యంగా మీ యొక్క ఫోకస్ మొత్తం కంప్లీట్గా గేమింగ్ ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో మీకు ట్రిగ్గర్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే మనం పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు మీకు ట్రిగ్గర్స్ కూడా ఉంటాయి కాబట్టి గేమ్ ఎక్స్పీరియన్స్ ఇంకా ముఖ్యంగా గేమ్స్ అస్తమానం గేమింగ్ కోసమే మొబైల్ ఎవరైతే కొనాలనిపిస్తారో సో అలాంటి వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో మీకు కెమెరా మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ F12 మొబైల్ అయితే ఉంది. సామ్సంగ్ గెలాక్సీ F12 కావచ్చు, M12 కావచ్చు, రెండు ఒకటే, కాకపోతే సిరీస్ మాత్రమే చేంజ్ అనమాట. సో ఈ యొక్క మొబైల్ కూడా మీకు కెమెరా చాలా హైలైట్గా ఉంటుంది అండ్ బ్యాటరీ బ్యాకప్ ఈ యొక్క మొబైల్స్లో అయితే చాలా బాగా వస్తుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే అయితే ఉందన్నమాట. ఇది మీకు బిగ్గర్ డిస్ప్లేతో కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అలాగే మీకు 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మోటో Z60 అయితే ఉంది. మీకు 16,000కే 108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ 6000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా ఎవరు అయితే మిస్ చేసుకోవద్దండి, చాలా హైలైట్గా ఉంటుంది 16,000 సెగ్మెంట్లో. అండ్ మరొక మొబైల్ చూసినట్టయితే మీకు 16,999, ఇది ఇంతకుముందులాగే మళ్ళీ 15,490 రూపీస్కే మీకు కార్డ్స్ యూజ్ చేసే వస్తుంది. సో ఈ యొక్క మొబైల్ ఈసారి ఇంతకుముందు ఎవరైనా బిగ్ బిలియన్ డేస్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఈసారి అయితే తీసుకోండి. పోకో X3 Pro మళ్ళీ దుమ్ము రేపే అదే ప్రైస్ అయితే వచ్చిందనమాట. సో 15,490 రూపీస్కి అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయకూడని మొబైల్. సో మొబైల్ మాత్రం డెఫినెట్గా చాలా హైలైట్గా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 860 కంప్లీట్గా గేమర్స్ పైన ఫోకస్ అయిన మొబైల్ అనమాట ఇది. అండ్ అంతేకాక 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ యొక్క మొబైల్లో. అండ్ ఆ తర్వాత iPhone 12 mini అయితే ఉంది. ఒకవేళ iPhone లవర్స్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క చాలా చిన్న మొబైల్ అనమాట. దీనికి 41,000 అంటే నేనైతే అక్కడ ఒప్పుకున్నాను. అండ్ రియల్మీ 8S 5G అయితే ఉంది 17,249 రూపీస్కి. ఇది అరౌండ్ మీకు 16,249 రూపీస్కి వస్తుంది. సో ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే మనకు నెక్స్ట్ వారం వస్తే రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 11 అయితే వస్తుంది అనమాట. దీన్ని బీట్ చేయడానికి అది కూడా మీకు అండర్ 15K కేటగిరీలోకి అయితే వస్తుంది. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ ఈ యొక్క మొబైల్ అయితే కొంచెం ఓవర్ ప్రైస్డ్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. అరౌండ్ 15,000కి వస్తే ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఒప్పో A53s 5G అయితే ఉంది. ఇంత ప్రైస్కి వర్త్ అయితే కాదు. అండ్ రియల్మీ 8 అయితే ఉంది. ఇదైతే పర్ఫెక్ట్ మొబైల్ 13,000కి MediaTek Helio G96 ప్రాసెసర్ 120 Hz ఈ యొక్క స్మూత్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో మీరు ముఖ్యంగా గేమింగ్ కెమెరా కోసం మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకున్న వాళ్ళు రియల్మీ 8 అయితే తీసుకోండి, చాలా బాగా ఉంటుంది. కాకపోతే అది మీకు 4G మొబైల్ అనమాట. అండ్ రియల్మీ GT Neo 2 అనమాట. Neo 2 ఇది వచ్చేసి మనకు ఈ రోజు నుంచే దీని యొక్క ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ కాబోతుంది. జనరల్గా దీని యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ మనకు 31,399 రూపీస్. కాకపోతే వీళ్ళు ఎర్లీ బర్డ్ ప్రైస్ అని చెప్పేసి 24,399 రూపీస్కే తీసుకొస్తున్నారు. దీంట్లో మీకు స్టార్ పెట్టారు కాబట్టి మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రియల్మీ GT న్యూ అప్పుడు కొనాలి ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళు ఇప్పుడే కొనండి. ఎందుకంటే తర్వాత కొనకపోతే ఇది మీకు 31,399 రూపీస్ అయితే ఉంటుంది. మీకు 7,000 ఎక్కువ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడే ఇది వచ్చేసి మీకు 7,000 డిస్కౌంట్తో వస్తుంది కాబట్టి 25,000 మాత్రం స్నాప్డ్రాగన్ 875G ప్రాసెసర్ అండ్ 120 Hz E4 సూపర్ అమోల్డ్ డిస్ప్లే. ఇదైతే చాలా హైలైట్గా ఉంటుంది. అండ్ 65 hours వాచింగ్ సపోర్ట్ కూడా. ఈ యొక్క మొబైల్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఒకవేళ కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ సెల్లో మాత్రం ఖచ్చితంగా కొనవచ్చు. అండ్ మోటో E40 అయితే ఉంది. ఇది రీసెంట్గానే మనకు 9,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో మోటో నుంచి మంచి మొబైల్ కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో మీకు 48 మెగాపిక్సెల్ ఈ యొక్క కెమెరా ఉంటుంది. అండ్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ బ్యాటరీ బ్యాకప్ కూడా ఈ యొక్క మొబైల్లో చాలా బాగా ఉండటంతో పాటు కెమెరా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకు పోకో M2 Pro అయితే ఉంది. 12,000కి ఇది కూడా మనకు చాలా మంది వర్తే. స్నాప్డ్రాగన్ 720G యొక్క 4G ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా అండ్ 5,000 mAh బ్యాటరీ, 33 hours వాచింగ్ సపోర్ట్. ఇది కూడా 12,000కి బెస్ట్ మొబైల్. ఈ యొక్క మొబైల్ కూడా ఎవరైతే మిస్ చేసుకోవద్దండి. అండ్ ఆ తర్వాత మరొక మొబైల్ రెడ్మీ 9 పవర్ అయితే ఉంది. 10,399 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇది కూడా హైలైట్ మొబైల్. మీకు అరౌండ్ 10,000 రూపీస్కి వస్తుంది. బ్యాంక్ ఆఫర్ అవన్నీ పోను. దీంట్లో మీకు 6,000 mAh బ్యాటరీ, 6.58 ఇంచ్ తర్వాత ఫుల్ HD+ IPS డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ 5,000 అరౌండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా హైలైట్గా అయితే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క మొబైల్ మీకు కెమెరా కోసం అయితే యూస్ కాదు. ముఖ్యంగా అక్కడ మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి, ఫుల్ HD+ డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళకు ఈ యొక్క మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5A స్కిప్ చేయండి. మోటో Z40 ఫ్యూజన్ 30,000కి మళ్ళీ అదే అగ్రెసివ్ చాలా మంచి ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. 13,000కి స్నాప్డ్రాగన్ 732 ఇచ్చే మొబైల్ అక్కడ వేరేదైతే ఏది లేదు. ద వన్ అండ్ ఓన్లీ మోటో Z40 ఫ్యూజన్ అనే చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాక మీకు 13,000కి 120 Hz ఈ యొక్క రీఫ్రెషర్ సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో గేమ్ ప్లే కూడా మీకు చాలా స్మూత్గా ఉంటుంది. ముఖ్యంగా గేమ్ ప్లే ఉండాలి నాకు అంటే గేమింగ్ కోసం మొబైల్ కావాలి, అది కూడా 13వ వేలల్లోనే. అట్ ది సేమ్ టైం నాకు ల్యాగింగ్ ఇష్యూస్ ఉండకూడదు, ఫ్రేమ్ టాపింగ్ ఇష్యూస్ ఇలాంటివి అయితే ఏమీ ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ రెడ్మీ 9 పవర్ అయితే ఉంది. ఇప్పుడు అవుట్డేటెడ్ మొబైల్ స్కిప్ చేయండి. అండ్ రియల్మీ 8 5G అయితే ఉంది. చాలా ఓవర్ కాస్ట్ మొబైల్. ఇంత ప్రైస్కి ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సామ్సంగ్ గెలాక్సీ F22 అయితే ఉంది. సో 12,000కి
యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో మీకు 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మేజర్గా మంచి బ్యాటరీ లైఫ్ కావాలి, మంచి కెమెరా కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క సామ్సంగ్ F22 అయితే తీసుకోండి. అండ్ రియల్మీ 8 అయితే ఉంది. 14,999 రూపీస్కి వర్త్ అయితే కాదు, అక్కడ 13,000కే మీకు మోటో Z40 ఫ్యూజన్ అయితే వస్తుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా స్కిప్ చేయండి. ఇది తీసుకోవాలి జనరల్గా, కాకపోతే ఇది వచ్చేసి మనకు 14,999 రూపీస్ అయితే పెట్టారు. అది కూడా మీకు మీడియాటెక్ హీలియో G95కి. ఇక్కడ మోటో Z40 ఫ్యూజన్ మీకు స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్, అది కూడా మీకు 13,000కే వస్తుంది. సో అందుకోసం ఈ యొక్క మొబైల్కి బదులుగా మీరు మోటో Z40 ఫ్యూజన్ అయితే తీసుకోండి. అండ్ దాంట్లో మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏమంటే స్టాక్ 100 అనమాట, మీకు ఎటువంటి బ్లోట్వేర్ ఇలాంటివి అయితే ఏమీ ఉండదు. అండ్ ఒప్పో A12 స్కిప్ చేయండి. అండ్ రెడ్మీ 9S Sport ఇది కూడా స్కిప్ చేయండి. అండ్ రీనో 6 Pro 5G దివాళీ ఎడిషన్, ఇది గోల్డ్ కలర్ అనమాట. ఇది మీకు అరౌండ్ 38,000కే వస్తుంది, 4,000 డిస్కౌంట్ పోను. ఇక్కడ రాశారు కదా ఎక్స్ట్రా 4,000 ఆఫ్ ఆన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రీపెయిడ్ పైన అని. అండ్ దీంట్లో మీకు డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్ ఉంటుంది. అండ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. మేజర్గా ప్రొఫెషనల్ కెమెరా లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే కన్ఫర్మ్గా తీసుకోండి. దిస్ ఏంటంటే మనకు దివాళీ ఎడిషన్ కాబట్టి ఇది మనకు కేవలం కొన్ని మాత్రమే ఉంటాయి కాబట్టి ఎవరైనా తీసుకున్న వాళ్ళు అయితే తొందరగా తీసుకోండి. అండ్ ఆ తర్వాత రియల్మీ నార్జో 50i అయితే ఉందన్నమాట. సో 6,500 రూపీస్కి మీకు 5000 mAh బ్యాటరీ, 6.5 ఇంచ్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఒప్పో F19s అయితే ఉంది, అవుట్డేటెడ్ మొబైల్. ఇంత ప్రైస్కి ఈ యొక్క మొబైల్ అయితే వర్త్ కాదు. అండ్ ఇంతకుముందు నేను పోకో C3కి బదులుగా పోకో C31 తీసుకోండి అని చెప్పాను కదా, సో ఇదే అనమాట. కాకపోతే ఇంతకుముందు వచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇది 7,300 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ ప్రైస్ అయితే ఎక్కువ పెంచేశారు, 8,499 రూపీస్ ఉంది. సో ఒక 2 రోజులు అయితే వెయిట్ చేయండి. పోకో C3కి ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉండదు, పోకో C31కి మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంత ప్రైస్కి ఇది అయితే వర్త్ కాదు. ఒక 2 రోజులు వెయిట్ చేయండి, మీకు అరౌండ్ 7,500 రూపీస్కి వస్తాయి. ఈ యొక్క మొబైల్ కూడా పక్కాగా అయితే తీసుకోవచ్చు. అండ్ మోటో ఎడ్జ్ 20 Pro అయితే ఉందన్నమాట, 5G మొబైల్. ఇది మీకు 34,399 రూపీస్ అయితే ఉంది. అండ్ ఎక్స్చేంజ్ పైన మరొక 2,000 డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో 35,000కి అయితే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. జనరల్గా దీని యొక్క ప్రైస్ మనకు 36,399 రూపీస్ అనమాట. దీని మీకు సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ మంచి ప్రాసెసర్ కూడా ఉంటుంది. అండ్ 144 Hz రిఫ్రెష్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో మేజర్గా మంచి 5G మొబైల్ కావాలి, మంచి కెమెరా కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అంతేకాదు దీంట్లో మీకు 108 మెగాపిక్సెల్ వచ్చిన ఈ యొక్క కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. మీకు గేమింగ్ కోసం, కెమెరా కోసం, బ్యాటరీ కోసం అయితే చాలా హైలైట్ మొబైల్. సో ఈ యొక్క మొబైల్ అయితే స్కిప్ చేయొద్దండి. అండ్ ఆ తర్వాత సామ్సంగ్ గెలాక్సీ F42 5G అయితే ఉందన్నమాట. ఇది ఓవర్ ప్రైస్డ్ మొబైల్, ఇదైతే అనవసరం ఇంకా. అండ్ ఇన్ఫినిక్స్ హాట్ 11s రెండు మనకు చాలా మంచి అగ్రెసివ్ ప్రైస్ అయితే తీసుకొచ్చారు. సో ఈ యొక్క రెండు మొబైల్స్ని కూడా ఎవ్వరు అయితే మిస్ చేసుకోదండి. అక్కడ మైక్రోమాక్స్ ఇన్నోట్ 1 కంటే, తర్వాత రెడ్మీ 9 పవర్ కంటే, రెడ్మీ 9 ప్రైమ్ కంటే, తర్వాత టెక్నో పవర్ 2 కంటే ఇన్ఫినిక్స్ హాట్ 11s అయితే చాలా బాగా ఉంటుంది. సో ఇలాంటి మొబైల్ ఇలాంటి ప్రైస్లో మళ్ళీ వస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఇది గేమింగ్ కోసం కూడా చాలా బాగా ఉండడంతో పాటు మీకు 6.8 ఇంచ్ వచ్చిన ఫుల్ హెచ్ఏ ప్లస్ IPS డిస్ప్లే ఉంటుంది, 90 Hz రిఫ్రెష్ సపోర్ట్ కూడా చేస్తుంది. సో ఈ యొక్క మొబైల్ ఇన్ఫినిక్స్ హాట్ 11 రెండు అయితే తీసుకొచ్చి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఆ తర్వాత వివో V21 5G అయితే ఉంది. జనరల్గా దీనికి ప్రైస్ 30,000 అనమాట. ఇప్పుడు పెద్దగా ఆఫర్ అయితే తీసుకుని రాలేదు, 2,500 రూపీస్ ఎక్స్చేంజ్ పైన అయితే పెట్టారు. మరి ఎక్స్చేంజ్ ప్రతి ఒక్కరు అయితే తీసుకురాదా. సో ఇది కూడా మనకు కెమెరా సెంటర్ స్మార్ట్ ఫోన్ అనమాట. మేజర్గా కెమెరా ప్రియారిటీ ఎక్కువ వీడియోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళు ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. అంటే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఆ తర్వాత రియల్మీ C21, ఒప్పో A53 స్కిప్ చేయండి. అండ్ సామ్సంగ్ F62 అయితే ఉంది, 4G మొబైల్. సో మళ్ళీ అదే అగ్రెసివ్ ప్రైస్ అయితే తీసుకొచ్చారు, 16,399 రూపీస్కి. మీరు కార్డ్స్ యూజ్ చేస్తే అరౌండ్ మీకు 15,500 రూపీస్కి వస్తుంది. సో దీంట్లో కెమెరా హైలైట్, అండ్ దీంట్లో మరొక హైలైట్ ఏమంటే 7,000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ప్రైస్కి 7,000 mAh బ్యాటరీ ఇచ్చే మొబైల్ వేరేదైతే ఏది లేదు. ఒకటే ఒకటి ఉంది, 11,000కి టెక్నో పవర్ 2. హౌవెవర్ అది ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్. ఇది చూసినట్టయితే ఫ్లాగ్షిప్ కేటగిరీ అనమాట. దీంట్లో మీకు Exynos 9825 ప్రాసెసర్ అయితే ఇస్తారు. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అన్న ఈసారి కూడా ఎవరు అయితే మిస్ చేసుకోదండి, చాలా మంచి మొబైల్. కెమెరా కోసం అయితే ఇంకా పీక్ రేంజ్లో అయితే ఉంటుంది. అండ్ పోకో M2 అయితే ఉందన్నమాట, ఇది అనవసరం. ఇంకా పోకో M3 Pro అయితే ఉంది, ఓవర్ ప్రైస్డ్ మొబైల్, ఇది కూడా అనవసరం. ఇన్ఫినిక్స్ హాట్ 10s అయితే ఉంది, ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఐఫోన్ SE అయితే ఉందన్నమాట, 30,099 రూపీస్కి, అంటే 30,999 రూపీస్కి. సో ఈ యొక్క మొబైల్ కూడా ఐఫోన్ SE సిరీస్లో బాగా ఉండాలనుకున్న వాళ్ళు ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఒప్పో A33 అయితే ఇంకా స్కిప్ చేయండి. మైక్రోమాక్స్ ఇన్నోట్ 1, మైక్రోమాక్స్ N2B ఈ యొక్క రెండు మొబైల్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. మీకు రెండు వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం మీకు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, ఎటువంటి బ్లోట్వేర్ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఏమీ ఉండదు. అండ్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ అయితే స్కిప్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఒప్పో రీనో 6 Pro అయితే ఉంది. సో దీనికంటే బదులుగా మీరు దివాళీ ఎడిషన్ అయితే తీసుకోండి, మీకు 38,000కి ఆ యొక్క మొబైల్ అయితే వస్తుంది. అండ్ రియల్మీ GT 5G అయితే ఉందన్నమాట, ఇది 35,249 రూపీస్కి స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్, 65
అవర్స్ వాచింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్. ఇది కూడా ఓవరాల్గా చాలా మంచి అగ్రెసివ్ ప్రైస్ అయితే తీసుకొచ్చారు. 8GB ర్యామ్ కూడా ఉంటుంది. సో మేజర్గా ఇక్కడ గేమింగ్ కోసం ఎవరైతే ఫోకస్ చేస్తారో అలాంటి వాళ్ళు ఈ యొక్క మొబైల్ని అయితే మిస్ చేసుకోవద్దండి. అండ్ ఆ తర్వాత రాక్ ఫోన్ 3 అయితే ఉంది. ఇది కూడా మనకు గేమ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత సామ్సంగ్ గెలాక్సీ A52s అయితే ఉంది 5G. ఇది వచ్చేసి కొంచెం ఓవర్ కాస్ట్ మొబైల్ అనమాట. కాకపోతే ప్రైస్లో మీకు అరౌండ్ 30,000కే వస్తుంది. ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా. ముఖ్యంగా మంచి కెమెరా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ A52s 5G జోలికి అయితే వెళ్ళండి. లేకపోతే మీకు ఇదే ప్రాసెసర్తో కావాలనిపిస్తే అక్కడ మనకు 20,000కే వచ్చే రియల్మీ GT మాస్టర్ ఎడిషన్లో కూడా స్నాప్డ్రాగన్ 778 అయితే ఉంటుందన్నమాట. మీకు గేమింగ్ కోసం ఈ యొక్క మొబైల్ అయితే చాలా ఓవర్ ప్రైస్డ్ మొబైల్. కాకపోతే మంచి కెమెరా కావాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ వివో V21e అయితే ఉంది. జనరల్గా దీని యొక్క ప్రైస్ 25,000. ఇప్పుడు ఆఫర్లో మీకు 23,740 రూపీస్, అంటే 1,250 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇది కూడా కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత రియల్మీ XM Pro 5G అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు 28,749 రూపీస్ అయితే ఉందన్నమాట. చాలా ఓవర్ కాస్ట్ మొబైల్. మీరు దీనికి బదులుగా రియల్మీ XM Max అయితే తీసుకోండి. మీకు అరౌండ్ 26,000కే దీనికంటే బెటర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మీకు డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ ఉంటాయి. రియల్మీ XM Maxలో డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మిగతావన్నీ 99% మీకు సేమ్ స్పెసిఫికేషన్స్తో రావడం అయితే జరుగుతుంది. మీరు రియల్మీ XM Pro కంటే బదులుగా రియల్మీ XM Max అయితే తీసుకోండి. అండ్ ఆ తర్వాత రియల్మీ 8 Pro పైన పెద్దగా ఆఫర్ అయితే తీసుకుని రాలేదు. జనరల్గా దీనికి ఆ ప్రైస్ 18,039 రూపీస్. ఇప్పుడు 1,000 రూపీస్ తగ్గించి 18,000కి వస్తుంది. దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 730G సూపర్ అమోల్డ్ డిస్ప్లే. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మంచిగా కెమెరా కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే యొక్క మొబైల్ అయితే తీసుకోండి. లేదు గేమింగ్ కోసమే అనిపిస్తే మీకు 13,000కే స్నాప్డ్రాగన్ 732G మొబైల్ మనకు Moto Z40 మొబైల్ అయితే ఉందన్నమాట. దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 720G మాత్రమే ఉంది. ఇది కంప్లీట్గా కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. మేజర్గా కెమెరా బాగా ఉండాలనుకున్న వాళ్ళు రియల్మీ 8 Pro అయితే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ 108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ కార్డ్స్లో మీకు అరౌండ్ డిస్కౌంట్ ఇంకొక 1,000 రూపీస్ అయితే వస్తుంది. ఓవరాల్గా 17,000 రూపీస్కి యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత Moto E7 పవర్ అయితే స్కిప్ చేయండి. రియల్మీ నార్జో 30 Pro 5G అయితే ఉంది. 16,039 రూపీస్. ఇది ఆఫర్లో మీకు 15,000కే వస్తుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే ప్రిఫర్ చేయొచ్చు. డైమెన్సిటీ 800 5G ప్రాసెసర్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ యొక్క మొబైల్ 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే ప్రిఫర్ చేయొచ్చు మీకు 5G కావాలనిపిస్తే. అండ్ Oppo F17 Pro స్కిప్ చేయండి. అండ్ Vivo Y73 స్కిప్ చేయండి. Y72 స్కిప్ చేయండి. Y20e కూడా స్కిప్ చేయండి. Oppo A54 కూడా స్కిప్ చేయండి. అండ్ Samsung A22 కూడా స్కిప్ చేయండి. ఇవన్నీ ఓవర్ కాస్ట్ మొబైల్స్. ఇంకా చాలా ప్రైస్ పెడతారు కానీ స్పెసిఫికేషన్స్ మాత్రం ఇంకా చాలా తక్కువ అనమాట. అండ్ Samsung A12 ఇవన్నీ స్కిప్ చేయాల్సిన మొబైల్సే. చాలా వరస్ట్ మొబైల్స్. ఈ యొక్క మొబైల్ జోలికి అయితే దయచేసి మర్చిపోయి కూడా ఎవరు అయితే వెళ్ళొద్దండి. అండ్ ఇవన్నమాట ఓవరాల్గా చూసుకుంటే. సో పైన చెప్పాను కదా, ఇప్పుడు ఏవైతే మొబైల్స్ కొంతగా మొబైల్స్ ప్రతి ఒక్కటి అదైతే తీసుకొచ్చి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నా ఫ్రెండ్స్ ఈ యొక్క బిగ్ దివాళీ సేల్ పైన ఈ యొక్క ఆఫర్స్. సో ఆఫర్ చూసుకున్నట్టయితే చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు. మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ రావు కాబట్టి ఇప్పుడే ఇంకా బిగ్ బిలియన్ డే సేల్స్లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే అదే ప్రైస్లో మనకు ఆఫర్స్లో వచ్చాయి కాబట్టి ఈసారి అన్న ఎవరు అయితే మిస్ కావద్దండి. మీకు చాలా మంచి ప్రైస్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ లింక్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. అక్కడ నుంచి మీరు బై చేయండి. సో ఛానల్కి కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఇదాను ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.